నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాకి సంబంధించి అద్దరిపోయే న్యూస్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చా. అలాగనే మన భారతదేశ ప్రేక్షకుల కోసం కూడా తీసుకొచ్చాను. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే, ఆ న్యూస్ నేను చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, ఎవరన్నప్పుడు చూస్తుంటే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంతకీ అద్దరిపోయే న్యూస్ ఏంటంటే, రేపు సాయంత్రం 5 గంటలకు మనకి హైదరాబాదులోని ఓసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్లో భారీ ఎత్తున ఎన్టీ రామారావు గారి వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అదే అనమాట మ్యాటర్. సరే, ఈ రిలీజ్కి ఎవరెవరు వస్తున్నారు? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇంతకీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరిని ఆహ్వానించారు, ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. నమస్తే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వద్దాం. ముందుగా రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి, అన్న రేవంత్ రెడ్డి అన్న, నీకు థ్యాంక్స్ అన్న. మీకు మా ఎన్టీఆర్ గారికి పర్మిషన్ ఇచ్చి ఫ్యాన్స్కి అద్భుతమైన ఖుషీకి మీరు ఛాన్స్ ఇచ్చినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తే ఇలా అన్నారంట, మీరు ఎంత గ్రాండ్ కుదిరితే అంత గ్రాండ్కి తీసుకోండి, పర్మిషను పోలీసు బందోబస్తు కావాలంటే అంత ఇస్తాను, మన హైదరాబాద్ పేరు మారుమోగాలని చెప్పారంట. సరే, మనకు అందిన వార్త ఇది. సరే, దాన్ని పక్కన పెడదాం. ఎవరెవరు వస్తున్నారు? సినిమా యూనిట్ మొత్తం వస్తుంది. ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరోయిన్ కియారా అద్వానీ, వీళ్ళందరూ వస్తున్నారు. అంతేనా? మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి గారికి ఆహ్వానం ఉందంట. అలాగే చిరంజీవి గారిని కూడా పిలుస్తారేమో అన్నట్టు మరి ఉందంట, మనకు ఐడియా లేదు. రాజమౌళి గారికి మాత్రం కంపల్సరీ. తర్వాత నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారు, ఇలా 1-2 వీళ్ళందరిని పిలిచారంట. చూద్దామండి. అయితే ఇక్కడ రేపు 5 గంటలకి హైదరాబాదులో పోలీసు గ్రౌండ్లో ఎన్టీఆర్ గారి వార్ 2 మీటింగ్ కాదను. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడతారు, సినిమా గురించి ఏం మాట్లాడతారు, దానికోసం ఆయన ఫ్యాన్స్, కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి వార్ 2 కలెక్షన్స్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ద ట్రస్ట్ ఎన్టీఆర్, ఫ్యాన్స్ బిలీవ్ ఇన్ ఎన్టీఆర్, ఫ్యాన్స్ ఎన్టీ రామారావు గారిని నమ్ముతారు. ఆయన విశ్వసనీయత, ఆయన క్రెడిబిలిటీ, అది సచ్ గ్రేట్ ట్రస్టీ హీ ఈజ్. అందుకని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళని వాళ్ళు కూడా రేపు ఏం మాట్లాడతారా అని రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు, అన్న నువ్వు వస్తున్నావా అని అడిగాడు. నేను రావట్లేదు, నేను వస్తే వస్తాను రా, కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉందన్నాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కాదు, బళ్ళారి, కర్ణాటక, ఒడిస్సా, ఇలా ముంబై, ఇలా మారుమూల ప్రాంతాలు, అదర్ స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్ రానున్నారు. అది ఎన్టీఆర్ గారి పవర్, అది ఎన్టీఆర్ గారి విశ్వసనీయత. నిజంగా ఫ్యాన్స్కి చాలా ఆనందం. ఎందుకంటే దేవర సినిమాకి మేము వెళ్ళాం, అక్కడిది క్యాన్సిల్ అయిపోయింది. అలా అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ రోజున వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. వాళ్ళకి ఒక అద్భుతమైన పండుగ రోజు రేపు. ఏమైనప్పటికీ ఎట్టికేలకు వార్ 2 సినిమాకి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ కూడా రేపు ఎన్టీఆర్ గారు మాట్లాడే మాటలు వింటాయి. భారతదేశం మొత్తం కూడా, నార్త్ ఇండియా కూడా ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మన ఇంటర్వ్యూలో మాట చెప్పాడు ఏంటంటే, నేను వార్ 2 ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఈ క్యారెక్టర్ నన్ను ఛాలెంజ్ చేసింది, అందుకే నేను ఒప్పుకున్నాను. అందుకని భారతదేశం మొత్తం తెలుగు ఇండస్ట్రీకి, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరూ దే ఆర్ వెయిటింగ్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడతారా అని. ఓకే, ముఖ్యంగా మళ్ళీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, పర్మిషన్ ఇచ్చినందుకు. అలాగనే డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్కి కూడా నమస్కారం. ఎన్టీఆర్ అభిమానులు సేఫ్టీగా వెళ్ళి హ్యాపీగా తిరిగి రండి. నమస్తే.